ఇక పోలీసుల తీరును నిరసిస్తూ వృద్ధురాలు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన సూర్యాపేట జిల్లా నడికుడెం మండలంలో కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జ అచ్చమ్మ కుమారుడు గుజ్జ ఎల్లపై కొందరు వ్యక్తులు నెల రోజుల క్రితం హత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి చావు బతుకుల మధ్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలో పొందుతున్నారు. దుండగులపై ఫిర్యాదు చేసినా ఏదో ఒక సాకు చెప్పి పోలీసులు తప్పించుకుంటున్నారని అచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆపమని ట్యాంక్ పై నిరసన తెలిపారు. రాజకీయ అండదండలతోనే దుండగులపై చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇంటికి పెద్ద దిక్కు ఆసుపత్రిలో ఉండడంతో తాము రోడ్డున పడ్డామని అన్నారు. ఎస్ఐ ఏడుకొండలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాట్లాడతారు